ఎప్పుడో అప్పుడు మనకి తెలియకుండా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. దాన్ని సుషుప్తి అంటారు. సుప్తి అంటే నిద్ర, సుషుప్తి అంటే సుష్ఠు సుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్ళాక కల కూడా ఉండదు, ఎందుకంటే అక్కడ మనస్సు ఉండదు. మామూలుగా పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడం కంటే, కలలో విహరించడం కంటే ఆ గాఢ నిద్ర చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఏమంటామంటే, రాత్రి ఎప్పుడో గంట సేపు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసిందంట. ఇంకా మనం మర్చిపోయాం భాష. ఆద మరిచి నిద్రపోయామంటాం. ఆద అంటే ఒళ్ళు. ఆద మరిచి పడుకున్నవాడు ఎవడు? అనవసరంగా నిద్ర పట్టింది, అప్పుడు కూడా నిద్ర పట్టకుండా ఉంటే వ్యాపారం చేసుకుని ఇంకో 10 లక్షలు సంపాదించేవాడిని దరిద్ర కొట్టి ఆలోచించేయడు. ఆ నిద్రే బాగుంది, ఆ నిద్రే బాగుంది, ఆ నిద్రే బాగుంది. 100 కోట్లు సంపాదించేవాడైనా సరే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాడైనా సరే, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నవాడైనా సరే, గాఢ నిద్రను ఎవరూ వ్యతిరేకించరు. అది కావాలంటాడు. పైగా ఎంత గొప్ప నిద్ర పట్టిందండి అంటే, మనిషి తనకు తెలియకుండానే ఈ భౌతిక జీవితం లేకపోవడం, కల కూడా కనకపోవడం, తానెవరో తనకి తెలిసినటువంటి ఆత్మలో ఆ ఎరుక కూడా లేకుండా ఎంపిక లేని ఎరుకలో ఉండిపోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాడు. అందువల్ల మనిషి బతుకుండగా కూడా కోరుకోవలసింది ఆ గాఢ నిద్రనే. నేను అనేటువంటి స్పృహలో ఉండాలి.